Hello friends, welcome to our channel Review Talks. Here is the non-spoiler US review of Coolie movie. జైలర్ సినిమా తర్వాత రజనీకాంత్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న సినిమా ఇది. అలాగే డైరెక్టర్ లోకేష్ కనకరాజు విక్రమ్ సినిమాలో క్లైమాక్స్లో రోలెక్స్ లాంటి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ డిజైన్ చేశాక ఆ రేంజ్ ఎలివేషన్స్తో వస్తున్న సినిమా ఇది. సో ఈ సినిమా ఫైనల్గా యూఎస్లో పడిపోయింది. మనకున్న జెన్యూన్ సోర్సెస్ ద్వారా వస్తున్న రివ్యూ రిపోర్ట్స్ ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. సినిమా స్టోరీ వచ్చేసి నేను ఇన్డెప్త్గా వెళ్ళాను, లైట్గా చెప్తాను ఎందుకంటే మళ్ళీ మీకు స్పాయిలర్ అవుతుంది. సినిమాలో రజనీకాంత్ గారి పేరు వచ్చేసి దేవా అన్నమాట. దేవాకి ఒక టీం ఉంటుంది. మన ఉపేంద్ర గారు కానివ్వండి, సత్యరాజ్ గారు కానివ్వండి, వీళ్ళంతా ఒక టీం ఉంటారనమాట. వీళ్ళంతా పాతకాలం గోల్డ్ వాచెస్ ఉంటాయి కదా, వాటిని దొంగతనం చేసే టెక్నాలజీ వీళ్ళ దగ్గర ఉంటుంది. అవన్నీ దొంగతనం చేసి ఒక డాన్ లాగా ఉండేవాడు రజనీకాంత్. కొంతకాలం తర్వాత కూలీగా మారుతాడు. అది ఎలా మారుతాడు అనేది మీరు చూడాలి. అండ్ ఆ తర్వాత మళ్ళీ తన టీంని మళ్ళీ ఫామ్ చేసుకొని బ్యాక్ చేసుకొని మళ్ళీ ఆ వాచ్ దొంగతనాలు ఎలా చేస్తాడు అనేదే ఈ సినిమా స్టోరీ. అండ్ ఇందులో ఎల్సీయూ లోకేష్ కనకరాజు యూనివర్స్ కూడా ఇందులో లింక్ అయి ఉంది. 2 లింక్స్ ఉన్నాయంట. ఒకటి ఢిల్లీ క్యారెక్టర్కి సంబంధించి అండ్ ఇంకొకటి వచ్చేసి రోలెక్స్ క్యారెక్టర్కి సంబంధించిన లింక్ కూడా ఇందులో ఉంది అంట. ట్రైలర్లో ఏదైతే లోకేష్ కనకరాజ్ గారు మనకు చూపించారో అది చాలా మినిమం అని చెప్తున్నారు. అసలు స్టోరీ అంతా సినిమాలోనే ఉందంట. అండ్ అమీర్ ఖాన్ గారి రోల్ అయితే అది అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అని చెప్తున్నారు. సైమన్గా నాగార్జున అయితే కుమ్మేశాడంట. మనకు వస్తున్న జెన్యూన్ రేటింగ్ అమెరికా నుంచి వచ్చేసి 4.5 out of 5. కూలీ సినిమాకి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసి 305 కోట్లు. ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే సుమారుగా 610 కోట్ల గ్రాస్ వసూలు చేయాలి. అడ్వాన్స్ బుకింగ్ అయితే వార్ 2తో కంపేర్ చేస్తే కూలీకే ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. మీరు కనుక మూవీ చూస్తుంటే మీ రివ్యూని కింద కామెంట్లో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.